హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. నిన్న బతుకమ్మ సందర్భంగా వ్యూస్ తక్కువ వచ్చినాయని నాకు అనిపించింది. ఎంతమంది గమనించిండ్రు ఇది? యాక్చువల్గా చూస్తే ఎపిసోడ్ స్టార్టింగ్ నుండి 2 lakhs వ్యూసే కనబడ్డాయి. ఎండింగ్కి వచ్చేసరికి 5 lakhs అయినాయి. ఇంతకుముందు ఎపిసోడ్స్లలో నేను చూసిన ప్రతిసారి కొద్దిగా ఎక్కువనే ఉండేటి వ్యూస్, 7 to 11 lakhs అరౌండ్ ఉండేటి వ్యూస్. నిన్న బతుకమ్మ సందర్భంగా తగ్గినాయని నేను అనుకుంటున్నా. మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి దాని గురించి. ఇక నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఫ్లోరా గురించి మాట్లాడాలి. ఫ్లోరా మొత్తం బానిస అయిపోయిందబ్బా. కప్పులు కడిగేస్తుంది, ఏం చెప్పినా ప్రతిదానికి ఆగొడుతుంది, ఊ కొడుతుంది. అసలు ఇండివిజువాలిటీ మొత్తం పోయిందా మీది. అట్లా గ్రిప్లో పెట్టుకుందామని ఎపిసోడ్లో చూపించిండ్రు. అంటే చెప్తుంది, నువ్వు ఇప్పుడు గడుగుతున్నావు కాబట్టి కప్పు, నేను ఈవినింగ్ గడిగేస్తాను ఈ కప్పు అని చెప్తుంది. కానీ అవసరమా? అప్పుడే ఆమె కప్పే గడిగేసుకోవచ్చు కదా. ఇవన్నీ కథలు అన్నట్టు. అప్పుడే హౌస్ మేట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, అరే ఏం చెప్పినా చేసేస్తుంది సంజన, వచ్చి ఇట్లా ఒక మాట చెప్తే చాలు ప్రతిదీ తినేస్తుంది, ఆమె ఏం అడిగినా చేసి పెట్టేస్తుంది అని చెప్తుంది. చెప్తారు హౌస్ మేట్స్. వీళ్ళు హరీష్, తనుజ, ఇంకెవరో ఉన్నారు అక్కడ. వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు దీని గురించి. డెమాన్ పవన్ అనుకుంటా, వీళ్ళు ముగ్గురు డిస్కషన్ చేసుకుంటున్నారు దాని గురించి. ఇవల్ల 2 సార్లు తిండి గురించి గొడవ జరిగింది. ఒకసారేమో ఎల్లిపాయ కారం కావాలన్నది, అది దొరకలేదని. సరే పోపేసుకుంటా అన్నది, అది చేసుకొని ఇట్లేదని గొడవ పెట్టుకుంది సంజన. తర్వాత మళ్ళా గుడ్డు, ఎగ్ బుర్జీ, నాకు అక్కడ చేసి పెట్టింది నచ్చట్లేదు, నేను ఎగ్ బుర్జీ తింటా, ఎగ్ బుర్జీ చేయించుకుంటా అని ఫ్లోరాకి చెప్తుంటుంది అన్నట్టు. నేను చేయించుకుందాం అనుకుంటున్నా, నీకు కూడా చేసి పెట్టమంట, మన ఇద్దరం ఎగ్ బుర్జీ తిందామంట. ఆమె ప్రతిదానికి అంటా ఉంటుంది ఫ్లోరా. ఏందో అర్థమవుతుంది. ఈమె ఎట్లా అంటే, నాకు అంటే కొందరు ఉంటారు, ఈమె గురించి కాదు కానీ నేను జనరల్గా చెప్తున్నా, బయట కూడా చూస్తాం కదా, కొందరు ఉంటారు ఎట్లా అంటే ఏ గ్రూప్కి లాయల్గా ఉండరు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ గొడవ జరిగింది అనుకోండి, కథ వెంటనే అవతల పార్టీకి వెళ్ళిపోయి వాళ్ళతో కలవాలని చూస్తారు. అట్లా అన్నట్టు. మళ్ళీ అక్కడ ఏమన్నా జరగానే కథ అక్కడ నుంచి జంప్ మళ్ళా. అరే మొన్ననే కదా తనుజ ఆడియన్స్ దృష్టిలో మంచిగా అవ్వాలనో, లేకపోతే ఆమెకు నిజంగా సంజన మీద ఫీలింగ్ ఉండో, ఒక బాండింగ్ అనిపించో, లేకపోతే కాఫీ అయితే త్యాగం చేసింది కదా, ఆమె త్యాగం చేయకపోతే లోపలికి వస్తుండేనా ఈమె? నాకు ఇక్కడ తనుజ అనిపించింది మంచిగా ఏందన్నట్టు. అరే సపరేట్గా ఆమె ఎలిమినేట్ అయింది, వెళ్ళిపోతున్నది, దానిలో త్యాగాలు చేసుడు ఎందుకు? ఎట్లా పోవాల్సిందే, కప్పు కూడా ఇచ్చేయండి ఇక అని అనిపించింది నాకు. మంచిగా అనిపించింది తనుజకి. అరే ఆడియన్స్ సింపతి కోసమో దేనికోసమో నువ్వు త్యాగం చేస్తే వచ్చింది, వచ్చి మళ్ళీ ఏం చెప్పింది సంజన, నేను తనుజని కాపాడుతా, నాకు సపోర్ట్ చేసిన నలుగురిని నేను కాపాడుకుంటా, నేను వాళ్ళని అసలు సతాయించా అని చెప్పింది. మళ్ళీ కట్ చేస్తే ఏమైంది, జైలు గురించి గొడవ అన్నట్టు. అంటే ఈమెను జైలు వేస్తే ఆమెను కూడా జైలు వేయాలి అని చెప్పేసి ఒక మాట అన్నది. దేనికి? ఆమె ఏం చేసింది? ఆమె దొంగతనం కాదు కదా చేసింది, ఆమె చేసింది దాన్ని టిట్ ఫర్ టాట్ అంటారు. ఇప్పుడు నువ్వు ఊకే నా వస్తువులు దొంగతనం చేస్తూ ఉంటే ఆడ మూసుకొని కూర్చోవాలా నేను? ఎందుకంటే ఆమెను ఎవరు ఏమంటలేరు. నాగార్జున వచ్చి మరి వాళ్ళ పర్సనల్ వస్తువులు నువ్వు దొంగతనం చేసుడు ఏంది అన్నాడు. ఏంటమ్మా సంజన అని ఓ మాట అనేసి కథం. దానికి ఆమె లేదు సార్, నేను నాటీ సార్ అనగానే కథం. ఏం నాటియో ఏమో. ఇక తనుజ అన్నది, అరే నేను దొంగతనం కాదు కదా చేసింది, నేను చేసింది బ్లాక్మెయిల్, అంటే బ్లాక్మెయిల్ కాదు యాక్చువల్గా టిట్ ఫర్ టాట్ అంటారు దాన్ని. నువ్వు నా దొంగతనం చేసినావు, నేను ఈ దొంగతనం చేసిన. ఎందుకంటే తర్వాత ట్రేడింగ్ అవుతుంది, నువ్వు నా వస్తువు ఇస్తేనే నేను నీ వస్తువు ఇస్తా అన్నట్టు. లేకపోతే ఆమె వింటుందా? ఆమె ఎంత బతిమలాడినా అని ఇస్తుందా? సుమన్ శెట్టికి ఇచ్చిందా సిగరెట్లు ఎంత బతిమలాడినా అని? అక్కడ క్లాష్ వచ్చింది మళ్ళీ ఇద్దరికి. మొన్ననే మాట ఇచ్చింది, నేను మిమ్మల్ని కాపాడుకుంటా, మీకు సపోర్ట్ చేస్తా, నన్ను బ్యాక్ తీసుకొచ్చినందుకు అన్నట్టు. మళ్ళా కథం ఫ్లిప్, ఇట్లా జస్ట్ మూమెంట్లో ఫ్లిప్ కథం. ఆమెకి ఎట్లుండాలంటే ఇక ఫ్లోరాలా ఉండాలన్నట్టు, ప్రతిదానికి ఆగొడుతూ ఉండాలి. నువ్వు నాతో జైలుకి వచ్చేసేయాలంటే నేను కూడా జైలుకి వచ్చేసేయాలి, నేను కూడా వేసింది తప్పే అనాలి. ఇట్లా ఇక పోపు విషయంలో గొడవ అయింది. ఆల్రెడీ ఫుడ్ మంచిగానే ఉందని అందరు అన్నారట. మళ్ళీ తర్వాత అరే
నాకు నచ్చట్లేదు, నేను నాకు ఎల్లిపాయ కారం కావాలి అన్నట్టు చెప్పింది అన్నట్టు. చెప్తే చేసిస్తామని అన్నారు. తర్వాత మళ్ళీ డిస్కషన్స్ వచ్చి మళ్ళీ రేషన్ సరిపోదేమో, ఇదైతే కొద్దిగా కష్టం అనగానే మళ్ళీ సరే నేను పోపు పెట్టుకుంటా అన్నది. సరే అని ఒప్పుకున్నారు. పోపు తీసుకపోయి ఆమె పెట్టుకోవద్దు అన్నట్టు. అక్కడ ఆడ డెసిగ్నేషన్ ఉంటుంది కదా, ఒకళ్ళకి అప్పగించారు కదా వర్క్. ఆ వర్క్ ఒకళ్ళకి అప్పగించారు కాబట్టి వాళ్ళతోనే వేయించుకోవాలని రూల్స్ పెట్టుకున్నారు. అటువంటి అప్పుడు మరి వాళ్ళు చేసిస్తారు కదా చెప్తే. లేదు, దివ్య నిఖితతో చేయించుకోవద్దు అన్నట్టు ఈమెకి. ఆమె వేస్తే తినదట. ఎందుకు? ఆమె బట్టలు ఏమి దొంగతనం చేసింది కదా, దొంగతనం చేసినందుకు కంప్లైంట్ చేసినందుకు మళ్ళీ మంట ఉల్టా. ఇది చూస్తే నాకు ఎట్లా అనిపించిందంటే, పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ గారు గిల్లితే గిల్లించుకోవాలి అంటాడు కదా, అట్లుంది కథ. ఆమె దొంగతనం చేస్తే మూసుకొని కూర్చోవాలి. ఎందుకు దొంగతనం చేసినావంటే, టెస్టింగ్ కోసం చేసినా, నువ్వు ఎట్లా నిలబడతావు, నువ్వు ఎట్లా స్టాండ్ తీసుకుంటావు అని చేసినా, ఎంత స్ట్రాంగ్ ఉంటావో చూద్దాం, లేకపోతే వీక్ అయి పడిపోతావా అన్నట్టు చేద్దాం అనుకున్నా అంట. సరే మరి చేసినావు కదా టెస్టింగ్ కోసం, ఎంత పవర్ఫుల్గా స్టాండ్ తీసుకుంటుందో అర్థమవుతుంది కదా నీకు, కానీ నడవని. లేదు, అట్లా చేయొద్దు, మళ్ళీ నీకు పనిష్మెంట్ రావద్దు. ఇక అందుకు దివ్య నిఖిత ఉండింది తిన అంటది. అరే తప్పు నువ్వు చేసి మళ్ళీ ఉల్టా బ్లేమింగ్ కోళ్ళ మీద వేస్తా అంటే ఏమన్నట్టు. ఇక అందుకు పోపు ఆమెతో పెట్టించుకోనట్టు, నేను శ్రీజాని పిలుచుకొచ్చుకుంటా అది ఇది అంటది. ఆడ మళ్ళీ డిస్కషన్లు జరుగుతాయి, ఆడ చిన్న గొడవ జరుగుతుంది. ఇక నేను తినా అని బయటకు వెళ్ళిపోతుంది ఏడుచుకుంటా. ఇక మస్తు మాటలు అంటుంది, ప్రతిదాన్ని నెగటివ్కి తీసుకుపోతుంది. ఇట్లా అంటే ఈమె మీద సింపతి, అవతల వాళ్ళ మీద ఇట్లా నెగటివ్ పోయేటట్టు మాట్లాడుతూ ఉంటుంది అన్నట్టు. కాకపోతే మనం ఏమైనా చెవిలో పూలు పెట్టుకున్నామా, మనకు అర్థం కావా. ఏం చెప్పినా నెగటివ్ తీసుకుపోతూ ఉంటుంది, ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. ఈ డెమాన్ పవన్ గురించి అయితే ఇక ఆల్రెడీ ఈమె ఎట్లా అంటే ప్రతీది రివెంజే ఈమెకి, ప్రతీది రివెంజ్ గేమే. ఈమె ఊ అంటే ఊ అనాలి, ఆ అంటే ఆ అనాలి, లేకపోతే కథం. అలా వస్తువులు దొంగతనాలు చేస్తూ ఉంటుంది, అలా క్యారెక్టర్ బ్యాడ్ చేసేస్తుంది. ఎట్లా అంటే డెమాన్ పవన్ని ఒక చిన్న బ్యాక్ స్టోరీ చెప్తుంది దీనికి. డెమాన్ పవన్ నామినేషన్స్ టైంలో ఈమెకి ఒక నామినేషన్ పాయింట్ పెడతాడు అన్నట్టు. అది ఈమెకి నచ్చలేదు. తమ్ముడు అనుకుంటే ఇట్లా చేస్తాడా అన్నట్టు అప్పటి నుంచి పెట్టుకున్నది. ఎందుకు మన ఎలిమినేట్ అయినప్పుడు బయటకి సీక్రెట్ రూమ్కి పోయినప్పుడు కూడా ఏమంటుంది, వీడు అందరు అమ్మాయిలకు ట్రై చేస్తూ ఉంటాడు, నాకు కూడా ట్రై చేద్దాం అనుకున్నాడు కానీ నేను తమ్ముడు అని పక్కకు పెట్టేసిన అంటది. అంటే ఆ ఉద్దేశంతో వద్దాం అనుకున్నాడు కానీ నేను కట్ చేసిన తమ్ముడు అని చెప్పేసి అని అట్లా అంటది. అదే ఇప్పుడు కంటిన్యూషన్ అన్నట్టు. ఆయన క్యారెక్టర్ బ్యాడ్ చేసుట్లా మంచి ఇట్లా బిజీ ఉంది ఇప్పుడు, ఓ ఫ్లోలో వెళ్తుంది అన్నట్టు మంచిగా డీసెంట్ ఇట్లా పెంచుకుంటా. ఏమంటుంది, మేము ఫ్లోరా ఉన్న సంజన ఇద్దరిని ఉద్దేశించి, మేము తల్లులం కాబట్టి మా దగ్గరకు వస్తలేడు, మా మాట వింటలేడు, మిగతా యంగ్ అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళ మాటలు అయితే చెప్పినట్టు వింటాడు అన్నట్టు చెప్తుంది. అది ఘోరంగా ఉంది అది వినడానికి. సీక్రెట్ రూమ్లోనేమో ఇంక్లూడింగ్ నా దగ్గర కూడా వద్దాం అనుకున్నాడు, నేనే కట్ చేసిన అన్నట్టు చెప్తుంది. ఇవన్నీ ఎట్లున్నాయి, ఇంత గలీజ్గా ఉన్నాయి మాటలు. ఆమె ఏం చేస్తుందంటే ఆడియన్స్ మనసులో మైండ్లో ఒక నెరేటివ్ సెట్ చేద్దామని చూస్తుంది ప్రతిసారి. అంతే, హరీష్ గురించి కానీ ఆడోళ్ళని నీచంగా చూస్తాడని ఇట్లా హ్యాండ్ జెస్చర్ చేసుకుంటా కిందికి పెట్టేసి హ్యాండ్ నీచంగా చూస్తాడు, ఈ లెవెల్లో చూస్తాడు అన్నట్టు. కానీ ప్రతిదీ ఇటువంటివన్నీ ఇట్లా, ఇవన్నీ నాకు రాము అంటాడు కదా చీప్ ట్రిక్స్ నా వల్ల కావు అని చెప్పేసి, అట్లే అనిపిస్తుంది నాకు కూడా. చీప్ ట్రిక్స్ అవన్నీ. గేమ్ ఆడితే నీట్గా ఆడాలి. నువ్వు నాటిగా చేస్తున్నావు అనేది ఆడియన్స్కి అర్థం కావాలి. నువ్వేం చేస్తావు, నువ్వు చేసినవన్నీ నాటి అనుకొని చేస్తావు, మళ్ళీ నీ కొద్దిగా ఆడ ఏమైనా తేడా కొడితే కథ అవతల వాళ్ళ మీద మొత్తం బ్లేమ్ వేయడానికి చూస్తావు, వాళ్ళని కంపు చేయడానికి చూస్తావు బేసికల్గా. ఇక డెమాన్ పవన్ గురించి డైరెక్ట్గా అనలేదు, ఇప్పుడు ఆయనతో అనలేదు, బయట ఫ్లోరాతోనే అంటున్నాను అన్నట్టు ఈ మాటలు. అదే అందరు అమ్మాయిల దగ్గరకు పోతాడు, మనం మమ్మీస్ కదా మన దగ్గరకు మాత్రం రాడు, మనం చెప్పింది తినడు అని ఫ్లోరాతో చెప్తుంది ఇప్పటిదాకా. ఇక తర్వాత డెమాన్ సారీ చెప్తాడు అన్నట్టు. ఇది తర్వాత జరిగింది అన్నట్టు. మళ్ళీ ఇంకో గొడవ తర్వాత మళ్ళీ ఎగ్ బుర్జీ అని స్టార్ట్ చేస్తుంది. ఎగ్ బుర్జీ చేయించుకుందాం ఫ్లోరా, సరే ఓకే అని ఫ్లోరా ఇంటనే ఉంటుంది మాట. ఇక పోయి హరీష్ని అడుగుతాడు, ఎగ్ బుర్జీ చేసి పెడతావా మాకు అంటే, సరే చేసి పెడతా అంటే ఇక్కడ గట్టి ఇస్తాడు కౌంటర్. మస్తు అనిపించింది, కిరాక్ అనిపించింది.
అరే నేను మరి 10 రోజుల నుంచి స్నానం చేయలేదు, ఓకేనా మీకు అంటాడు. ఇప్పుడు ఓకే అట. మొన్న ఏమన్నది నేషనల్ టెలివిజన్లో నాగార్జున ముందు ఎలిమినేట్ అవుతున్నది కదా అని చెప్పేసి ఎంత మాట అన్నది, ఇట్లా చేయి లేపితే సంకవాసన వస్తుంది అని. అలాంటే మస్తు అనొచ్చాడ ఆమెను కూడా. కాకపోతే ఎట్లా పోతుంది అంటే ఇక మళ్ళీ లేడీస్ని అంటున్నారా అని పోతుంది. ఇక మళ్ళీ ఎట్లా సింపతి ఉంది కదా, బాలింత బాలింత అని బాగా సింపతి చేస్తున్నారు, నెగిటివ్ అయిపోతారు. ఇక ఆమె ఏమన్నా నెగిటివ్ అయిపోతారు. అబ్బా ఆమె ఏమన్నా అని అది లైట్ నోట్లో వెళ్ళిపోతున్నది, అట్లున్నది. నేను ఒకటే రిక్వెస్ట్ అనుకుంటారు, ఇది నెక్స్ట్ సీజన్లల్లో ఎవరన్నా ఇట్లా ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళని తీసుకురాకుంటారు. ఒకవేళ తీసుకొచ్చేది ఉంటే వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేయొద్దు అసలు. ఎందుకు వచ్చుడు, ఎందుకు ఇక్కడ అదంతా మళ్ళా సింపతైజ్. ఇప్పుడు వేరే వాళ్ళ విషయాల్లో ఏమనుకుంటాం మనం, అరే బయట జరుగుతున్న విషయాల గురించి పక్కకు పెట్టేసి ఓన్లీ ఈ గేమ్ పరంగా జడ్జ్ చేద్దాం అనుకుంటాం. మరి ఈమె విషయంలో కూడా అదే ఉండాలి కదా. లేకపోతే పని చేయాలి మరి, అందరికి హౌస్మేట్స్కి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలి. అరే సంజనాకి ఇట్లా ఇష్యూస్ ఉంటాయి పోస్ట్ పార్టమ్ కాబట్టి, సో కోఆపరేట్ చేయండి ఫుడ్ విషయంలో, ఆమెకు మాత్రం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండయి అని ఒక రూల్ పాస్ చేయాలి. ఏముంది దాంట్లో, వింటారు కదా జనాలు. ఆమెకు లేకపోతే సెపరేట్గా రేషన్ పంపించేసేయాలి. ఎవడొద్దు అంటాడు, అర్థం చేసుకుంటారు. ఇక మళ్ళీ ఎగ్ బుర్జీ గురించి గొడవ. అరే భరణి అంటాడు ఆమెకి ఎగ్ బుర్జీ కావాలన్నట, చేసిస్తున్నా అంటే మళ్ళీ అక్కడ గొడవ ఎగ్ బుర్జీ గురించి. ఇక్కడ హైలైట్ ఏంటంటే, అరే ఒక్క ఎగ్ కోసం మీరు ఇంతగానం గొడవ చేస్తున్నారా అది అంటే బిగ్ బాస్ జూమ్ చేసి ఎగ్స్ని చూపిస్తాడు, 2 గుడ్లు ఉంటాయి ఆడ. ఇది కిరాక్. ఇక ఆ ఎగ్స్ గురించి కూడా గొడవ జరుగుతుంది. మళ్ళీ ఇక తర్వాత డెమాన్ పవన్ పోయి సారీ చెప్తాడు. అరే పోనీ అయిపోయింది కదా అయిపోయింది అన్నట్టు సారీ చెప్దామని పోయి సారీ చెప్తే అక్కడ కూడా గొడవనే మళ్ళా. సారీ ఇట్లా అందరు పోయి టెనెంట్స్ ఫుడ్ తిందాం అనుకుంటే నడవదు కదా, మన కోసం అలొకేట్ చేసిన ఫుడ్ మనకు ఉంది కదా ఆల్రెడీ, మళ్ళీ పోయి అక్కడ తినడైంది అన్నట్టు చెప్తా ఉంటాడు. చెప్తా ఉంటే ఆడ కూడా మళ్ళీ గొడవనే. ఈసారి డైరెక్ట్ డెమాన్ పవన్ ఫేస్ టు ఫేస్ అనేసింది ఇక అమ్మాయిల మ్యాటర్ గురించి. ఇంతకుముందు ఆమె ఫ్లోరాతో డిస్కస్ చేస్తున్న మ్యాటర్ ఫేస్ టు ఫేస్ అనేసింది. అరే ఎట్లా అనిపించాలి ఆయనకి, పాపం ఆయనకి ఏం మాట్లాడనో అర్థం కాదు. అక్కడ ఈమెనే గిల్ట్ కాన్షియస్ ఫీల్ అయిపోయింది అన్నట్టు. ఫీల్ అయిపోయి అరే ఇది నాకే నెగిటివ్ పోతుందేమో అన్నట్టు థాట్ వచ్చినట్టున్నది ఆమెకి. అందుకే వెంటనే ఏడ్చేసి ఇట్లా నేను కష్టపడి వచ్చాను ఇక్కడికి, మీరు ఏమన్నా తీసుకోవాలా, అన్నీ వదిలేసి వచ్చాను ఇక్కడికి అని చెప్తా ఉంటుంది. అయిపోయాయిగా మళ్ళీ ఆడియన్స్ అరే బాలింత పాపం బాలింతని ఇంతగానో ఏడిపిస్తున్నారు అని అనుకుంటారు. అయ్యో అసలు అటువంటి వాళ్ళని తీసుకొచ్చుడు ఎందుకు మరి. బయట ఉంటే ఆమెకి ఇష్టం ఉన్న తిండి తినుకుంటా, ఆమెకి ఇష్టం ఉన్నట్టు ఉంటుంది కదా. ఇలా తీసుకొచ్చి మరి బాలింత అని అంత సింపతి ఉంటే అసలు బిగ్ బాస్ హౌస్లో ఎందుకు పెడతారు, ఆడియన్స్ కూడా ఎలిమినేట్ చేసేయాలి మరి. ఎందుకంటే ఆమెకి ప్రెషర్ తట్టుకుంటుందా మరి. మళ్ళీ ఇట్లా ఆలోచించరు, హౌస్మేట్స్కి ఉండాలి సింపతి, వాళ్ళు ఫుడ్ త్యాగం చేసి ఆమెకు పెట్టాలి, ఇట్లా పోతుంది తప్ప అరే ఆమె బాలింత సపరేట్గా ఇంటికి పో అమ్మ అని చెప్పుడో లేకపోతే ఇంటికి పంపించేసాడో నెక్స్ట్ సీజన్లో రా ఏముంది, ఇటువంటివి ఉండవు మళ్ళీ. పోనీ ఇంతకుముందు అనుకున్నట్టు డైరెక్ట్ ఆమె అనౌన్స్ చేసేసి ఆమెకి సెపరేట్ రేషన్ వస్తుంది, ఆ ఒక్క విషయంలో మాత్రం సెపరేట్ రేషన్ వస్తుంది, ఆమెకు వదిలేసేయండి, ఆమె ఇష్టం ఉన్నది చేసుకుంటుంది అని ఒక రూల్ పాస్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏం చేసినా బాధనే కదా. వీకెండ్లో వస్తాడు నాగార్జున వేసుకుంటాడు, ఆడియన్స్లో కూడా మళ్ళీ అరే వీళ్ళేమో దేవుళ్ళు చేస్తేనేమో దేవుళ్ళు అనిపించుకుందాం అనుకుంటున్నారు అంటారు, చేయకపోతేనేమో అరే బాలింతని ఇంతగానం వేధిస్తున్నారు అంటారు. ఏం చేసేడు వాళ్ళు. ఇక చెప్తుంది అరే నాకు ఈ ఫుడ్ మానిటర్ వద్దు, తనుజాని ఉద్దేశించి చెప్తా ఉంటుంది, నాకు ఈ ఫుడ్ మానిటర్ వద్దు, నాకు బర్నన్న కావాలి, బర్నన్న అయితే ఈక్వల్ డెసిషన్స్ అంటే అందరిని దృష్టిలో ఉంచుకొని ఫెయిర్గా డెసిషన్ తీసుకుంటాడు ఏదైనా అని అన్నట్టు చెప్తా ఉంటుంది అన్నట్టు. చెప్తా ఉంటే ఆయనతో బర్ని అమ్మాయి తలకాయ నొప్పి నాకెందుకు అని నేనైతే ఉండా అని చెప్తాడు. అప్పుడు మనోడు ఏం చేస్తాడు, డెమాన్ పవన్ తెలివిగా దొంగ చేతికే తాళాలు ఇచ్చేసినట్టు సింపుల్గా అరే మీరే చేయండి సపరేట్గా ఫుడ్ మానిటరింగ్ ఇక మీకే ఇప్పటి నుంచి అని చెప్పేసి చెప్పేస్తాడు. ఇక దానికి అక్కడ ఒక కళ్ళల్లో వెలుగు చూడాలి ఇట్లా, అరే దివాళీ ఇవాళనే వచ్చేసింది అని అంత వెలుగు వచ్చింది ఫ్లోరా కళ్ళు చూస్తే.
ఇప్పుడు ఇట్లున్నది కదా సిచ్యువేషన్, నాకెందుకో గట్టిగా కొడుతుంది వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడోసారి ఘోరంగా గొడవ జరుగుతుంది. అంటే ఇద్దరిట్లలో ఎవరైనా కానీ, లేకపోతే ఇద్దరు ఎలిమినేట్ కాకపోతే. ఇక టాస్క్ పెట్టిండు బిగ్ బాస్, ఇమ్యూనిటీ టాస్క్, స్టార్స్ కలెక్ట్ చేసుడు అన్నట్టు. అక్కడ స్లైడర్ పెట్టిండు, దాంట్లో కొన్ని బాక్సెస్ ఉన్నాయి, వాటిని బలగొట్టుకుంటా ఎక్కి స్టార్ని తీసుకోవాలన్నట్టు, అన్ని బలగినాకనే. ఆ టాస్క్లో ఫస్ట్ అంటే టీమ్స్గా డివైడ్ చేసిండు బిగ్ బాసే. ఫస్ట్ సుమన్ శెట్టి ఇంకా దివ్య నిఖిత, అవతల పక్కన సంజనాను ఇమాన్యుయల్ పోతారు. మన సుమన్ శెట్టి కిరాక్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. మొత్తానికి ఇద్దరు మంచిగానే ఆడతారు. సుమన్ శెట్టి, దివ్య నిఖిత ఇద్దరు గెలుస్తారు. ఆ రౌండ్లో వాళ్ళిద్దరే గెలుస్తారు. ఫస్ట్ రౌండ్లో మొత్తం 6 టీంలు ఉంటే ఇద్దరికి కాంపిటీషన్ అన్నట్టు. ఫస్ట్ పోయి ఇద్దరు ఆడతారు, సెకండ్ పోయి ఇద్దరు ఆడతారు, థర్డ్ పోయి ఇద్దరు ఆడతారు. అట్లా 3 టీమ్స్ సెలెక్ట్ అవుతాయి అన్నట్టు. సెకండ్ రౌండ్కి సెలెక్ట్ కావాలి యాక్చువల్గా, కానీ ఓన్లీ సుమన్ శెట్టి, దివ్య నిఖిత సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఫౌల్ చేస్తారు. మొత్తం కొట్టగా ముందే స్టార్స్ తీసుకొని వస్తారు. అక్కడ మళ్ళీ తనుజ ఆర్గ్యూ చేస్తుంది అన్నట్టు. తనుజ భరణి ఒక టీము సెకండ్ పోతారు వీళ్ళు, తనుజ భరణి అండ్ ఆపోజిట్లో హరీష్ ఫ్లోరా. ఇక్కడ తనుజ భరణి ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. అరే ఇద్దరం ఓకే, ఇద్దరి ఫౌల్ అయినాయి, కానీ ఫస్ట్ మేమే తీసుకొచ్చినాం కదా స్టార్, మమ్మల్ని కన్సిడర్ చేయండి అన్నట్టు వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ హరీష్ వాళ్ళతో ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు అన్నట్టు. అక్కడ ఫ్లోరా సప్పుడి అది మంచిగా సైలెంట్గా పక్కకు ఉంటుంది. కనీసం హరీష్కి మోరల్ సపోర్ట్ అని అది. సంజన ఉంటే మాత్రం కరెక్టే చెయ్యి అని అంటుంది. ఇక వాళ్ళిద్దరు అట్లా నడుస్తుంది. ఇద్దరు రెండు టీమ్స్ డిస్క్వాలిఫై అవుతాయి. ఇక మూడోసారి పోయిన టీమ్స్ ఉంటాయి 2. ఏది రాము రాథోడ్, శ్రీజ, కళ్యాణ్, రీతు. దివ్య నిఖిత ఒక మాట చెప్తుంది రీతు గురించి ఒక టాస్క్లో. అంటే నన్ను ఎందుకు చూస్ చేసుకోలేదు అది ఇది అన్నప్పుడు, నువ్వు ఫస్టే అవుట్ చేయాలని చూస్తావు నీ అవతల వాళ్ళని, నువ్వు గెలవాలని చూడవు, ఫస్ట్ అవతల వాళ్ళని అవుట్ చేసి తర్వాత నీ గేమ్ ఆడదామని చూస్తావు అన్నట్టు ఒక పాయింట్ పెడుతుంది. సేమ్ ఇవాళ అట్లనే చేసింది. ఆమె గేమ్ ఆడుకోక ఇక్కడ రాము రాథోడ్ని పట్టుకొని పక్కకు పోయింది. అక్కడ ఆయననేమో కళ్యాణ్ ఏమో అన్నీ కొట్టకుండా కథం పోయి స్టార్ని వీకిండు, ఫౌల్ చేసిండు. అరే ఇక్కడ చూడొచ్చు కదా నేను అన్నీ కొడుతున్నానో లేదో అని కళ్యాణ్ అంటే, అరే నేను ఆయనను పక్కకు తీసుకుపోయి పట్టుకున్న రేట్లో చూస్తానే ఆమెంటది. ఇట్లా మూడోసారి పోయిన 2 టీమ్స్ ఫౌల్. ఓన్లీ సుమన్ శెట్టి, దివ్య నిఖిత ఆ రౌండ్ విన్నర్స్. ఇక సెకండ్ రౌండ్కి వీళ్ళిద్దరే పోతున్నారు. యాక్చువల్గా బిగ్ బాస్ ఏమనుకున్నాడు, 6 వస్తారు అనుకున్నాడు. ఎందుకంటే ఇద్దరిని టీమ్స్గా డివైడ్ చేసి 3 సార్లు పంపించిండు. అందులో 3 టీంలు గెలుస్తాయి కాబట్టి 6 సెకండ్ రౌండ్కి పోతారు అనుకున్నాడు. కానీ అక్కడ జరిగింది ఏంది, ఇద్దరే పోయినారు. సో వాళ్ళిద్దరిని ఇంకో 2 ప్లేయర్స్ని వాళ్ళ అపోనెంట్స్గా చూస్ చేసుకోమన్నారు అన్నట్టు. ఇది ఇండివిజువల్ టాస్క్ ఇది. సో 4 ఇండివిజువల్స్ మధ్యలో జరిగే టాస్క్ అన్నట్టు సెకండ్ టాస్క్. వాళ్ళనే సంచాలకుని కూడా ఎవరో డిసైడ్ చేసుకోమన్నారు. డెమాన్ పవన్ సంచాలక్ అయ్యిండు. ఇక్కడ ఏం జరిగిందంటే దివ్య నిఖిత వీళ్ళని చూస్ చేసుకోమన్నప్పుడు ఒక తప్పు చేస్తుంది. ఆమె ఓన్లీ ఫిజికల్గా ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు, ఎవరు వీక్గా ఉన్నారు, వీక్ ఉన్న వాళ్ళని మనం చూస్ చేసుకుంటే మనకి ఒక ఎడ్జ్ ఉంటుంది కదా, అప్పర్ ఎడ్జ్ ఉంటుంది కదా, మనమే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో అట్లా చూస్ చేసుకుందాం అనుకుంటుంది. కాకపోతే ఇంకో విషయం మర్చిపోయింది అక్కడ, సపోర్ట్ స్ట్రెంగ్త్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సింది. అదొకటి మిస్టేక్ వేస్తుంది అక్కడ. ఓన్లీ ఫిజికల్ గురించి ఆలోచించి ఇది మిస్టేక్ వేస్తుంది. అక్కడ ఆమెకి అట్లనే దెబ్బ కొట్టేసిండు బిగ్ బాస్. టాస్క్ పెట్టింది ఏంది, ఆడో బ్రిడ్జ్ పెట్టిండు. ఆ బ్రిడ్జ్ మీద ఉన్న కట్టెలు అవి బ్రిడ్జ్ దాటాలంటే వరుస కట్టెలు ఉన్నాయి అన్నట్టు, అంటే స్టెప్స్ లాగా. ఇప్పుడు నడుచుకుంటూ పోవాలంటే ఉండాలి కదా స్టెప్స్ లాగా ఇట్లా. సో అట్లా కట్టెలు పెట్టిండు. ఆ కట్టెలు సగం వరకే పెట్టిండు. ఇంకో రెండు కట్టెలు కావాలన్నట్టు ప్రతి ఒక్కళ్ళకి అది దాటాలంటే. సో అది హౌస్ మేట్స్ ఇవ్వాలని పెట్టిండు కండిషన్. మీరు వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళు హౌస్ మేట్స్ ఎవరికి ఇస్తే వాళ్ళు విన్ అన్నట్టు రౌండ్. ఆబ్వియస్లీ దివ్య నిఖిత మొన్ననే వచ్చింది, బాండ్స్ స్ట్రాంగ్ ఉండే ఎట్లాగూ. మళ్ళీ వైల్డ్ కార్డ్ అనేది ఒకటి తీసుకొస్తారు. మేము ఇంతవరకు ఆడినాం, మాకు అన్ఫేర్ అవుతుంది మళ్ళీ అన్నట్టు ఒక పాయింట్ ఉంటుంది. లేకపోతే శ్రీజ చెప్పినట్టు ఇన్ని రోజులు మేము ప్రతిసారి నామినేషన్స్కి పోయి తిరిగి వస్తున్నాం,
సో ఎక్కువ డిజర్వింగ్ మేమే అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది అందరికీ. ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి ఆమెను ఎట్లా చూస్ చేసుకోరు. ఇది ప్రతి సీజన్లో జరిగేదే ఇటువంటి టాస్క్లల్లో. సో దివ్య నిఖిత ఖచ్చితంగా ఓడిపోతుందని ఫిక్స్. ఇక ఫ్లోరాకి అంత సపోర్టర్స్ ఎవరు లేరు, అది తెలిసిన విషయమే, ఓన్లీ సంజన తప్ప. సో ఫ్లోరా కూడా ఓడిపోతుందని క్లియర్గా అర్థమైపోతుంది మనకి. సెకండ్ రౌండ్లో గెలిచింది ఎవరు? సుమన్ శెట్టి అండ్ తనుజ గెలుస్తుంది అన్నట్టు. ఇది గైస్ ఇవాళ నిన్నటి ఎపిసోడ్ మీద నా ఒపీనియన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.